వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే వచ్చేసి మీల్ మేకర్ బిర్యానీ చేసుకుంటున్నాము. సో దీనికై మనం మీల్ మేకర్ని వేడి నీళ్ళలో బాగా నానబెట్టుకోవాలి. 5 to 10 minutes నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి రైస్ అయితే నేను 2 గిద్దలు తీసుకున్నాను. సో 2 గిద్దలు రైస్ కడిగి పెట్టుకున్నాను. అండ్ క్యారెట్స్ 1 కప్పు తీసుకున్నాను, హాఫ్ కప్ తీసుకున్నాను. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, క్యాప్సికమ్ తీసుకున్నాను. మనకు కావాల్సినంత తీసుకోవచ్చు. పచ్చిమిర్చి కారం తగినట్టు. ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకున్నాను ఆయిల్ అండ్ నేతిలో. అండ్ జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాను. అల్లం పేస్ట్ తగినంత. అండ్ ఇక్కడ అన్ని బిర్యానీ మసాలాలు తీసుకున్నాను. నెయ్యి మనకి నచ్చినంత 2 tablespoons తీసుకున్నాను అనమాట. పొటాటోస్ నీళ్ళలో పెట్టుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇవన్నీ మసాలాస్ కారం, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. సో ఎప్పుడైతే నేను దమ్కి తీసుకున్న దాంట్లో ఫస్ట్ అయితే మనం తీసుకున్న నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. సో ఈ నేతిలో మనం తీసుకున్న ఈ మసాలాలు అయితే వేసేసుకుంటున్నాం అన్నమాట. వేసేసుకున్నాము. సో ఇవైతే బాగా వేపుకుంటున్నాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు తీసుకోవాల్సింది వచ్చేసి క్యారెట్స్. ఇవి బాగా వేగిపోయాయి మనకి. సో క్యారెట్స్ అయితే వేసేసుకుంటున్నాము. నాకైతే ఈ నెయ్యి అయితే సరిపోతుంది అన్నమాట బిర్యానీకి. మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు నెయ్యి. సో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ వేసిన వెంటనే ఈ పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ అయితే ఏమైతే కట్ చేసుకున్నామో ఇవన్నీ కూడా వేసేసేయాలన్నమాట. సో ఇంకా దీన్ని నీట్గా వేసేసుకొని సో ఇలా అయితే మనం వేసేసుకున్నాము. మిగిలిన నెయ్యి కూడా నేను వేసేసాను. వెజిటేబుల్స్ అన్నీ క్యారెట్, బిర్యానీ మసాలాస్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసాను. సో ఈ మనకి వేగడానికి కోసం మనం సాల్ట్ అయితే వేసుకుంటున్నాము. సో మనం ఇక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి సాల్ట్ అయితే వచ్చేసి మనం అప్పుడు సపరేట్గా తీసుకోవాలి. ఇది కుక్ చేసుకోవడానికి సాల్ట్ సపరేట్గా అయితే తీసుకోవాలన్నమాట. సో నేను ఎప్పుడైతే సాల్ట్ దీన్ని సపరేట్గా తీసుకున్నాను. 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడైతే. సో తర్వాత అయితే వచ్చేసి నెక్స్ట్ వేయాల్సింది పొటాటోస్ అన్నమాట. ఇది ఒక్కసారి వన్స్ ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత పొటాటోస్ వేసేద్దాం. సో ఇదైతే మనకి నీళ్ళు అయితే ఇలా తేలుతూ పైకి వచ్చినప్పుడు ఇప్పుడు కరెక్ట్గా మనం ఈ 500 grams గల పొటాటోస్ అయితే వేసేసుకుందాము. అంటే దాదాపు 1 cup ఆఫ్ పొటాటోస్ అన్నమాట. ఇది మన నీళ్ళలో నానబెట్టుకుంటే మనకి పొటాటోస్ ఇలా తెల్లగా ఉంటాయి అన్నమాట. లేదంటే కలర్ చేంజ్ అయిపోతాయి. సో నీళ్ళల్లో పెట్టుకోండి. మీరు వెంటనే చేసుకున్నట్లయితే నీళ్ళలో పెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇలా పొటాటోస్ వేసుకున్న వెంటనే ఒక్కసారి కలుపుకుందాం.
సో ఇలా కలుపుకొని వెంటనే దీనిపై మూత పెట్టేసేసి కాసేపు కుక్నిద్దాం. నాకు ఇక్కడ మూత లేదు కాబట్టి నేను ఇలానే కుక్ చేసుకుంటున్నాను. సో కుక్ అవుతుంది. మీకు అది మారుతుందని భయం వేస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు, తగినంత నీళ్ళు పోసుకొని కుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే వచ్చేసి నేనైతే ఇప్పుడు మీల్ మేకర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్తో కలిపి అయితే వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను వాటర్ ఏమీ ఉంచలేదన్నమాట, స్ట్రైన్ చేసుకున్నాను. హాట్ వాటర్లో 10 to 5 minutes అయితే నాననిచ్చాను అనమాట. సో అయితే వేసేసుకుంటున్నా. ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసేసుకొని 5 minutes మనకి బంగాళదుంప ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత ఉంచుకుందాము. సో నేను ఇక్కడైతే ఇంత వాటర్ అయితే తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా కుక్ చేసేసుకున్నాము. మనకు వాటర్ ఎందుకు వేసుకున్నామంటే వెజిటేబుల్స్ని హాఫ్ బాయిలే చేసుకున్నాము. ఇప్పుడు ఈ మీల్ మేకర్తో పాటుగా మొత్తం అయితే బాగా కుక్ అవుతుందన్నమాట. సో అలా కుక్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. సో ఇలా ఉడుకుతుంది అనగా మనమైతే మనం బీట్ చేసుకున్న పెరుగునైతే కొంచెం అయితే వేసుకుందాము. వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కావాల్సిన మసాలాస్ అయితే వేసేసుకుందాము. సో ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా అండ్ కారం ఇవన్నీ అయితే నేను వేసేసుకుంటున్నాను. వేసుకున్న వెంటనే బాగా కలుపుకోవాలి. మీరు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే డిషే బాగోదు. సో ఇలా బాగా మనకి ఉడకాలన్నమాట. ఈ నీళ్ళని ఎగిరిపోవాలంటే ప్రతి వెజిటేబుల్ అయితే ఈ నీళ్ళని తీసుకోవాలి. తీసుకుంది అంటే అది మెత్తగా ఉడికినట్లు అనమాట. సో అలా మెత్తగా ఉడికేందాక వెయిట్ చేద్దాం. సో మనం ఇలా ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే మనము సాల్ట్ సరిపోయిందా లేదా అని మనం టేస్ట్ అయితే చేసుకుందాము. అంటే వాటర్ తీసుకొని టేస్ట్ అయితే చేసుకుంటున్నాను నేనైతే. నాకైతే సరిపోలేదు. సో నాకైతే కొంచెం సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. అంటే ఈ వేడి మీద ఎక్కువ తెలియదు అనమాట. సో సుమారుగా కొంచెం తీసుకుంటున్నాను నేను. సో నేనైతే ఈ స్పూన్తో ఇంత సాల్ట్ అయితే అడిషనల్గా అయితే తీసుకుంటున్నాను అనమాట. సరిపోతే నేను ఇందాక తీసుకున్న సాల్ట్ అయితే సరిపోతుంది. 2 tablespoons ఆఫ్ సాల్ట్ అయితే సరిపోతుంది. మరి నాకు ఇక సరిపోలేదు. సో నేను అడిషనల్గా అయితే తీసుకుంటున్నాను. ఇలా 2 తీసుకుంటున్నాను. సో ఇదైతే నాకు సరిపోతుంది అనుకుంటున్నాను. ఇంకా అడిషనల్గా అయితే మనం రైస్లో కూడా తీసుకోవచ్చు. అది అప్పుడు రైస్ ఉడికించుకునేటప్పుడు దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ దీన్ని అయితే బాగా కుక్ చేసుకుందాము. సో మనకి ఇలా వాటర్ అయితే ఎవాపరేట్ అవటం అయితే స్టార్ట్ అయింది. సో ఇప్పుడైతే మనం రైస్ దమ్కి అయితే పెట్టేద్దాం. సో నేనైతే దీంతో 2 glasses ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది గిద్దె. అంటే దీంతో 2 glasses ఆఫ్ రైస్, 3 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అయ్యి తేలాలన్నమాట.
ఈ తేలిన తర్వాత సాల్ట్ అయితే ఫస్ట్ సాల్ట్ అయితే వేసుకోవాలి. నాకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇది బాగా కుక్ అయితే తేలిన తర్వాత ఇంకా మనం రైస్ అయితే వేసేసుకుందాం. మనకు పొడిగా రైస్ రావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో అది కూడా నేను వేసేసి చూపిస్తాను. సో ఇలా మనకి తేగాలన్నమాట. ఇంకొంచెం వెయిట్ చేద్దాం, ఇంకా బాయిల్ అవ్వాలి. సో ఇప్పుడైతే నేనైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. సో అయితే రైస్ అయితే ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఇలా మరగాలి. రైస్తో మరిగిన తర్వాత ఈ రైస్ని స్ట్రెయిన్ చేసేసుకొని దీంట్లోకి అయితే పైన లేయర్స్గా వేసేసుకుంటాము. సో ఇప్పుడైతే మనం మంచి ఫ్లేవర్ కోసం ఇక్కడైతే జీరా వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ అయితే తెస్తుందన్నమాట. సో ఇది వేసిన వెంటనే కాసేపు కుక్ చేయించుకుందాం. సో ఇక్కడైతే కుక్ అయింది అనిపిస్తుంది. సో ఒక మెతుకైతే టెస్ట్ చేసి చూద్దాము. సో నాకైతే ఇలా దొరుకుతుంది. కొంచెం ఉడికితే సరిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఇంకొక 5 minutes అయితే ఉడికించుకుందాం రైస్ని. సో మనకి రైస్ అయితే ఇదిగో ఈ నీళ్ళు పైన నీళ్ళు కూడా కొన్ని ఉండకూడదు అనమాట. అప్పటిదాకా ఉడికించుకుందాం. సో ఇలా అయితే రైస్ అయితే మనకు ఉడికిపోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉడికిపోవాలి. అడుగున కొంచెం వాటర్ అయితే ఉండాలన్నమాట. మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అవ్వకూడదు. సో ఇప్పుడు ఈ రైస్ని లేయర్స్గా దీని మీద వేసుకొని అప్పుడు చూద్దాం. సో ఇప్పుడైతే వచ్చేసి మనం ఆయిల్ని బాగా హీట్ చేసుకొని దాంట్లో ఈ పసుపుని అయితే మిక్స్ చేసుకొని ఇలా పైన అయితే లేయర్స్గా వేసేసామన్నమాట. సో దీన్ని ఇలా సెట్ అయితే చేసేసుకున్నాను లేయర్స్గా. ఇప్పుడు దీని మీద స్టవ్ వెలిగించేసేసుకొని మూత పెట్టేసేసుకొని 2 minutes మీడియం ఫ్లేమ్ మీద 5 minutes స్మాల్ ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఎక్కువ అనిపించింది అంటే మీకు కుక్ అయిపోయిన వెంటనే తీసేసుకోవచ్చు. సో ఇప్పుడు 2 minutes సిమ్లో అయితే ఉంచాను. ఇప్పుడు 5 minutes స్మాల్లో అయితే అదే తగ్గించుకుంటున్నాను ఇంకా సిమ్ని. సో ఇప్పుడు కొంచెం మనకి కింద మాయిశ్చర్ ఉన్నట్టుగా అంటే నీళ్ళు ఉన్నట్టుగా సౌండ్ అయితే కొంచెం వస్తుంది కదా, ఆ సౌండ్ తగ్గేసేసి ఈ నెయ్యి మొత్తం రైస్కి అంతా స్ప్రెడ్ అయ్యేంత దాకా మనమైతే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మీకు ఏదైనా కుక్ అయింది అనిపిస్తే వెంటనే తీసేసేయండి. నేనైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ ఉల్లిపాయ, ఈ జీడిపప్పు ఇవన్నీ నేనైతే ఆయిల్ అయితే ఆయిల్ ప్లస్ గీలో వేయించుకున్నాను. దాని ఇలా పైన డ్రెస్సింగ్ అయితే వేసేసుకున్నా. సో నేను ఇక్కడైతే నీళ్ళు అయితే ఇంకొన్ని పోసుకున్నా. చివర్లో మొత్తం నీళ్ళు అయితే పోసేసుకున్నాను. అంటే మనకి ఇంకా ఉడకలేదు రైస్ టోటల్గా. సో అందుకని కొంచెం నీళ్ళు అయితే పోసుకున్నాను. కొంచెం కుక్ చేసేసుకొని తీసేద్దాం. సో నేను ఇక్కడైతే సిమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకున్నాను అనమాట. సిమ్లో పెట్టేసి కాసేపు కుక్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడ ఇంకా నీళ్ళు అయితే వదలలేదు. సో ఇలా అయితే మూత పెట్టేసేసుకొని క్లోజ్ చేసేసుకున్న లిడ్తో. ఇంకా మనం ఒక 2 minutes అంటే నీళ్ళు ఎగిరిపోయేంత దాకా ఇలా కుక్ చేసుకోవాలి. సో ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత సిమ్లో 10 to 15 minutes అయితే మనమైతే కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అలా కుక్ చేసుకున్న తర్వాత నేను మీకైతే చూపించేస్తాను బిర్యానీ ఇస్తాను.
సో నేను ఇప్పుడైతే వచ్చేసి ఇలా అయితే బిర్యానీ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము. సో బిర్యానీ అయితే మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఎంత బాగుందో అండి. సో చూడండి ఎంత బాగా కుదిరిందో. సో ఇప్పుడు మనమైతే దీని అయితే టేస్ట్ చేయబోతున్నాం. సో ఇలా అయితే మనకి బిర్యానీ అయితే కుదిరింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా బాగా కుదిరింది బిర్యానీ అయితే.